కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గుమ్లాపూర్ గ్రామంలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచార బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో ఈ రోజు సభ ప్రాంగణం ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారం లేకున్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. కేంద్రం సహకరించకపోయి ముఖ్యమంత్రి గుండె ధైర్యంతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. రహదారులు, విద్య, వైద్యం వంటి కీలక రంగాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రతిపక్షాలు పనికి మాలిన విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అలాంటి శక్తులకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం యాత్ర కొనసాగుతుందని గుర్తు చేసిన ఆయన అభివృద్ధి చేసే ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టం కట్టాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని ప్రజలను అభ్యర్థించారు. ఫౌండేషన్ అదేవిధంగా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ రామడు మండలాన్ని కూడా గతంలో ముఖ్యమంత్రి గారు జీవనిచ్చి దానికి సంబంధించి రేపు ఫౌండేషన్ వేయబోతున్నాం. డ్వాక్రా మహిళల సంఘం సంబంధించి సోలార్ పంప్ సెట్లకు సంబంధించి దత్తోపేట గ్రామానికి సంబంధించి కూడా ఫౌండేషన్ కార్యక్రమాలు ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం. గతంలో టీఆర్ఎస్ పార్టీ సర్కారులో వరద కాలువలకు ఓటీల నిర్మాణం సంబంధించి 2 సార్లు శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన సందర్భం మనం చూస్తాం. మన ప్రభుత్వం వచ్చినాక దానికి సంబంధించి ఓటీ 1 కానీ 2 కానీ 3, 4 ఈ 4 ఓటీలకు సంబంధించి ఓటీ 2 దాదాపు నిర్మాణం 70-80% పూర్తయింది. మరిన్ని మిగతా 3 సంబంధించి కూడా నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించబోతున్నాం. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినట్టుగా ఇక్కడ ఓటీల నిర్మాణం ప్రారంభించడం జరిగింది. అంతేకాదు నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 20 భాగంగా ఆ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా దాన్ని పక్కన పెట్టింది. 43.5 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ నిధులు విడుదల చేయాల్సి ఉండగా ₹1 కూడా గతంలో మన ప్రభుత్వం వచ్చినాక 23.5 కోట్లు ఇదివరకే విడుదల చేస్తున్నాం. 20 కోట్లు తొందరలోనే విడుదల చేసి నారాయణపూర్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేసి ఈ కాలువ నిర్మాణం అధ్యక్షుడు శాసనసభ్యులు వేడుపల్లి గారు, పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు రాజేంద్ర రెడ్డి గారు, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేంద్రరావు గారు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, మేమైన అందారాజు అధ్యక్షులు, అదేవిధంగా ప్రజలందరికీ రేపు చొప్పదండి నియోజకవర్గ కార్యక్రమానికి వచ్చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క బహిరంగ సభ నిర్వహణ పరిశీలించడం కోసం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా, అదేవిధంగా కార్యక్రమాల పరిశీలకులుగా రాజేంద్ర రెడ్డి గారు ఇద్దరు రావడం జరిగింది. స్థానిక నాయకులతో సంప్రదించి నాడు వేడుపల్లి గారు చెప్పినట్టుగా ఈ గత నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఆయన అడిగినటువంటి అన్ని విద్యా సంస్థల్ని రేపు కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని 2 సంవత్సరాలుగా నిబ్బరంగా నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ పెద్దలందరికీ, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు తెలుసు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ భారత ప్రభుత్వం సహకరించకపోయినా గతంలో విధ్వంసం చేసినటువంటి అనేక సంస్థలు, వ్యవస్థల్ని,
అందుబాటులో లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి తోటి ప్రజలిచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఆయన ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఈరోజు అన్ని జిల్లాల్లోనూ ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు, ముఖ్యంగా విద్యా వైద్యపరంగా ఆయన గారికి ఉన్నటువంటి ప్రాధాన్యత, అదేవిధంగా వ్యవసాయం, విద్యుత్ శక్తి, అదేవిధంగా కమ్యూనికేషన్స్ రహదారుల మీద ఇస్తున్నటువంటి శ్రద్ధ ఈనాడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా, మొన్న మీరు ఎకనామిక్ సర్వే చేసినప్పటికీ కూడా త్వరగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం. దానివల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా పట్టుదలతో ప్రజలతో మమేకమై ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకుంటూనే భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఒక రూపకల్పన చేసి ఈనాడు అన్ని రంగాల్ని సమృద్ధిగా సమగ్రంగా తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోసం ఈ జిల్లాకు వస్తున్నారు. కరీంనగర్ జిల్లా వాసులందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పరిచి ఆశీర్వదించి ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలు అనుభవిస్తున్నటువంటి ఆస్వాదిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజానికి పనికిమాలి విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకు సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి విధంగా ఆయన గారు అసాధ్యం అనుకున్నటువంటి